ఉండాలి. కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీన్ని ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయించడం, దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి. అధికారులకు కావాల్సిన బంగాళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగాళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వట్లా. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్లు అంటూ అవ్వడ్డాయి. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఏదైతే చెప్పారో, రాగానే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాం అని, దాని ప్రకారం యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు. ఎందుకంటే 2014-19 తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయ్యిండేది. వాళ్ళు క్లోజ్ చేయకుండా అట్ట పెట్టారు. అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాడిని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ వాళ్ళని వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం, బిల్డింగ్ స్ట్రెంత్. వాళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలుపెట్టాం. మళ్ళీ ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని అధికారులు డిస్కస్ చేసి అవి క్లోజ్ చేయాల్సి అంటే ఉండే హర్డిల్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దానికి ఒక కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో అవన్నీ చేయటం. అదేవిధంగా రివర్స్ టెండర్ ఒకటి ఉండింది, దాన్ని చేయటానికి ఇట్లా అసెంబ్లీలోను క్యాబినెట్లోను అవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ఓవర్కమ్ జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా టెండర్లని అధికారులు పిలిచారు. ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్కి ఆల్మోస్ట్ 90% వర్క్స్కి టెండర్లు కంప్లీట్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళందరూ యాక్చువల్గా వర్క్ మొదలు పెట్టడానికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు చేసామని క్లీనింగ్ చేసుకుంటున్నారు. అదే మొన్న నేను యాక్చువల్గా వాళ్ళ కాన్ఫరెన్స్ ఎప్పుడు మీ మ్యాన్ పవర్ వస్తుంది, మిషనరీస్ వస్తుందని అడగటం జరిగింది. ప్రతిరోజు అడుగుతున్నాను. ఎందుకంటే పని జరగాలంటే మిషనరీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి. తర్వాత మ్యాన్ పవర్ ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెప్తే వాళ్ళందరూ సార్ మొత్తం మొదలు పెట్టాము, ఫస్ట్ బ్యాలెన్స్ ఎక్కడెక్కడ కంపమల్ల ఉంటే అదంతా తొలగించుకుంటున్నాం, క్లీన్ చేసుకుంటున్నాం బిల్డింగ్స్. ఎందుకంటే 6 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది. ఈ 6 సంవత్సరాలు ఫస్ట్ బిల్డింగ్లు క్లీన్ చేయాలని చెప్పారు. కావాల్సింటే మీరు రండి సార్ అంటే ఇవాళ యాక్చువల్గా నేను రావటం జరిగింది. ఇప్పుడు సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు ఆ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాం. దాదాపు యాక్చువల్గా మెజారిటీ క్లీనప్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ 115 బంగ్లాస్ వస్తాయి. అదేవిధంగా మినిస్టర్స్, జడ్జెస్కి 186 వస్తున్నాయి. మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరూ కలిసి 71. మొత్తం మీద బంగ్లాలన్నీ తీసుకుంటే 186. సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, మినిస్టర్స్ కానీ, జడ్జెస్ కానీ మొత్తం 186 బంగ్లాలు వస్తున్నాయి. ఈ 156 బంగ్లాలకి టెండర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి, ఐఏఎస్ ఆఫీసర్లకి 432 అపార్ట్మెంట్స్ యాక్చువల్గా ఆ రోజు టేకప్ చేసాం. అదైతే చాలా వర్క్ అయిపోయింది. అవి కూడా వాళ్ళు యాక్చువల్గా మొదలుపెట్టారు. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ 1, 2 అని, గ్రూప్ డి అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే 1800 చదరపు అడుగులు ఉండే అపార్ట్మెంటు 1500 ఉండేది, 900 ఉండేది, మొత్తం 1440.
అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే 1995 అది 1200 చదరపు అడుగులు. ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్లీన్ చేసుకునే వర్క్లో ఉన్నారు, ఎందుకంటే 6 ఏళ్ళు అయిపోయింది. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు మీకు తెలిసిందే. ఈ యొక్క హైకోర్టు వచ్చి 16.85 లక్షల చదరపు అడుగులు, అసెంబ్లీ వచ్చి 11.67 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు 7 అంతస్తులు, అసెంబ్లీ వచ్చి 250 మీటర్ల హైటు. ఎందుకంటే అసెంబ్లీ అనేది 365 రోజులు ఉండదు. అసెంబ్లీ జరగనప్పుడు ప్రజలు ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్ పైకి పోయి పైనుంచి సిటీ మొత్తం చూడవచ్చు. అలా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఈ విధంగా ఈ వర్క్స్ అన్నీ టేకప్ అవుతున్నాయి. బహుశా మరొక 15 రోజుల్లో వీళ్ళందరూ టోటల్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. అంటే వర్కర్స్కి కావాల్సిన షెడ్స్ వేసుకోవటం కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన మెస్సులు ఏర్పాటు చేయటం, మిషనరీ తెచ్చుకోవటం, ఎక్విప్మెంట్ అంతా తీసుకోవటం, ఎన్ని కూడా అడిగారు. 15 రోజులు టైం ఇవ్వండి సార్, 15 రోజులు అన్నీ చేరుస్తామన్నారు. కొన్ని చేర్చామన్నారు, అవి చెక్ చేయడానికి వాళ్ళు వచ్చాను. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ కావాలా, ఏదైతే మిగిలిన ల్యాండ్ ఉందో దాన్ని మానిటైజేషన్ వచ్చేదంతా కట్టాలని ముందు వచ్చి లోన్స్ తీసుకున్నాం. ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హడ్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది ఒకటి మొదలుపెట్టారు, ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. ఇది వేస్ట్ ఏముందండి, రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి కట్టడని. అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము. సార్ దగ్గర 6 ఏళ్ళ పాటు ఇది ముళ్ళకంపల వాటితో నిండిపోయింది. ఓకేనా? అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధాని విషయం మీకు అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక